తిరిగి ప్రభైన యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా రాసినటువంటి పత్రిక ఈ పత్రికలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశం 12వ వచనంలో ఉంది. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. మేఘము అనే పదం అక్కడ మనకు కనపడుతుంది. ఆ మేఘం అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెగలింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగను వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. యూదా రాసినటువంటి పత్రిక. ఎవరి యూదా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుకున్నటువంటి సహోదరులలో ఈ యూదా ఒకడు. యేసు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన ఒకరోజు మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే మరియా యేసయ్య సహోదరులు వచ్చి బయట నిలబడ్డారు. బయట నిలబడినప్పుడు అక్కడున్నవారు, అయ్యా మీ సహోదరుడు మీ తల్లి మీ కోసం వీక్షిస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇక్కడ నా పరిచయంలో కూర్చున్న మీరే నా తల్లి, మీరే నా సహోదరులు అన్నారు. చూడండి, శరీరధారిగా ఉండి పరిచర్య చేస్తున్నప్పుడేమో బయట ఉన్నాడు. ఆయన పరిచర్యలోకి రాలా, యేసయ్యకి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి ఇవన్నీ క్రమంగా పరిశీలించినప్పుడు ఆ యూదాలో మార్పు కలిగింది. యూదా మారి దేవునిలోకి వచ్చి ఈ పత్రిక రాశారు. ఈయన యేసయ్యకు ఒక సహోదరుడు. అలాగే మరో సహోదరుడు ఉన్నాడు, యాకోబు కూడా. ఆ యాకోబు కూడా యేసయ్య మరణానంతరం మారి ఆయన కూడా యాకోబు పత్రిక రాశారు. ఈయన పత్రిక రాస్తూ ఆయన పలికినటువంటి మాటలు చూడండి. మొదటి వచనంలో, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా. ఈయనెవరండి? తన గురించి తను చెప్పుకుంటున్నాడు, నేను ఎవరిని అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఆయన ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తుకేమో దాసుడు, యాకోబుకేమో సహోదరుడు. యాకోబు మా సహోదరుడు ఉండి అంటున్నాడు. మరి యేసయ్య ఎవరు? యేసయ్య కూడా సహోదరుడే కదా. యేసయ్యని యాకోబుతో పోల్చిన బంధుత్వంతో పోల్చట్లా. యేసయ్య దగ్గరకు వచ్చేసరికి బంధుత్వం ఏమైంది? మారింది. యేసయ్య యేసుక్రీస్తుకి నేనేమంటున్నాడు? దాసుడు. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు యజమాని. ఈయనేమో నేను దాసుడు అన్నప్పుడు మరి యేసయ్య అవుతాడు, యజమాని అవుతాడు. యేసయ్యని యజమాని స్థానంలో ఉంచుకున్నాడు. నేను యేసయ్యకి దాసుడిని. నేను యేసయ్యకి ఏం చేస్తున్నాను? దాసోహం చేస్తున్నా. నేను ఆయనకు దాసుడిని అంటున్నాడు.
దాసుడు ఏం చేస్తాడు చెప్పండి? యజమాని ఏది చెప్తే అది వింటాడు, చేస్తాడు. ఇక అంతే. స్వయంగా నేను ఇది చేస్తాను అనే హక్కు దాసుడికి లేదు. అది దాసుడి విధానం. యేసయ్య నా యజమాని అండి. యేసయ్య నా జీవితానికి యజమాని. ఆయన నన్ను పరిపాలిస్తున్నాడు, నేను ఆయనకి దాస్యం చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ యూదా అనేటటువంటి మాటకి స్తుతించుట అనేటటువంటి అర్థం. యూదా అనే మాటకి అర్థం స్తుతించుట. యేసయ్య పరిచర్యలో ఉన్నప్పుడు యూదాలో స్తుతి లేదు. యేసయ్య యొక్క శిలువ శ్రమను, ఆయన మరణ పునరుద్ధానాలను చూసిన తర్వాత ఆయన మారుమనస్సు పొంది దేవునిలోకి వచ్చి దేవుని రక్షణ పొందుకొని దేవుని స్తుతించడం ప్రారంభమైంది. అలా ప్రారంభం చేసి ఈ పత్రిక ఆయన రాశాడు. ఈ పత్రిక రాయటానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్దేశం నెరవేరాల. మళ్ళా ఈ ఉద్దేశంతో పత్రిక రాద్దామని ప్రారంభించాను, కానీ అది రాయలేకపోయాను అంటున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. 3వ వచనమండి. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. విశేషమైన ఆసక్తి, అసలు మామూలు ఆసక్తి కాదండి. అంత ఆసక్తి ఉంది నాలో. ఏమనంటే రక్షణ గురించి పత్రిక రాయాలని. ఈ పత్రిక అంతట్లో రక్షణను గురించి రాయాలని ఆశ నాకుంది. ఆ ఆశతో నేను ఈ పత్రిక రాయటం ప్రారంభించాను. కానీ తర్వాత ఏమని దేని గురించి రాశాడో చూడండి. ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను. ఆయన దేని గురించి రాయాలనుకున్నాడు? రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దేని గురించి రాస్తున్నాడు? బోధ గురించి రాస్తున్నాడు. బోధ. యేసయ్య మీకు ఏం బోధ చేశాడో ఆ బోధ గురించి రాయవలసి వచ్చాను అంటున్నాడు. నా ఆసక్తి ఏమో రక్షణ గురించి రాయాలని, కానీ బోధ గురించి రాయాల్సి వచ్చిందయ్యా. అది ఎలా వచ్చిందండి? అది ఒక ఆత్మ ప్రేరేపణ. పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రేరేపిస్తే నువ్వు రక్షణ గురించి కాదు, నువ్వు బోధ గురించి రాయి అన్నప్పుడు అప్పుడు రాయాల్సి వచ్చింది. కానీ ఆయన ఆశ అయితే రక్షణ గురించి రాయాలని. ఆయన ఎలా రక్షింపబడ్డాడో, ఎలా రక్షణలోకి వచ్చాడో ఆ రక్షణ గురించి ఇతరులకు తెలియచేయాలని ఈ పత్రికలో రాయాలని ఆశపడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు దానికి ఒప్పుకోలే. అలా కాదు, నువ్వు ఈ పత్రిక ఆయన బోధ గురించి రాయమన్నప్పుడు ఆ బోధ గురించి రాస్తున్నాడు. ఈ యూదా పత్రిక మొత్తం 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాల్లో ఆయన దేవుడి గురించి ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. దేవుడు ఎవరు అనేటటువంటి తన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు. 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారములను యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. దేవుడు ఎవరండి? యూదా ఉద్దేశం ప్రకారం దేవుడు ఎవరు? యూదా జీవితం అంతా ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుడు ఎవరు అని అర్థమైందంటే మొదటి మాట తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు. మనిషి నడిచేటప్పుడు తొట్టిల్తాడు. అంటే ఒక్కోసారి కాలు స్లిప్ అయిపోయి పడిపోతాం, మనం కాళ్ళు జారి పడిపోతాం. ఆ తొట్టిల్లటం అనేది మానవ జీవితంలో జరుగుతుంది. కానీ తొట్టిల్లకుండా కాపాడుటకు ఆ శక్తి ఎవరికి ఉందండి? మనిషి తొట్టిల్తాడు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని నడిచేటప్పుడు సరిగా నడవలేరు, వాళ్ళు తొట్టిల్లి పడిపోతారు. మనం వారిని ఏం చేస్తాం?
మరలా లేపి నిలబెట్టి చక్కగా నడిపిస్తాం. వారు చేయి పట్టుకొని తొట్టిల్లి పడిపోకుండా చక్కగా అడుగులేయటం నేర్పిస్తామండి. అలా తొట్టిల్లకుండా అడుగులేయటం, తొట్టిల్లకుండా కాపాడటం అనేది ఎవరి అధీనంలో ఉందంటే దేవుని అధీనంలో ఉంది. ఇప్పుడు ఎంత అండి మీ వయసు? ఈ వయసు దాకా ఆయన తొట్టిల్లకుండా నిన్ను ఎన్నిసార్లు కాపాడాడు మనకు తెలీదు. నాకు తెలియదండి. ఆయన నేను నడుస్తుంటే నేను ఎక్కడ తొట్టిల్లి పడిపోతానా అనేటటువంటి బాధ, భయం ఆయనలో ఉంటుంది. నన్ను తొట్టిల్లకుండా భద్రంగా కాపాడుతున్నాడు ఆయన. చూడండి, మనం తొట్టిల్లి పడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశం ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. మనం చాలాసార్లు ప్రార్థన చేశాం కదా, ఆ ప్రార్థనలో ఎప్పుడైనా ఈ మాట ఉపయోగించామండి? ప్రభా నన్ను తొట్టిల్లకుండా కాపాడయ్యాను ప్రార్థన చేసామా? చేయలా. నడిచేటప్పుడు తొట్టిల్లటం సహజం, కానీ అలా తొట్టిల్లకుండా కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేయాల. కానీ మనం తొట్టిల్లి పడిపోవాలా. కారణం ఏంటంటే మనం తొట్టిల్లకుండా మనల్ని ఒక ఆయన కాపాడుతున్నాడు. ఇటు తొట్టిల్తే ఇటు కాపాడుతున్నాడు, ఇటు తొట్టిల్తే ఇటు కాపాడుతున్నాడు, ఇటు తొట్టిల్తే ఇటు కాపాడుతున్నాడు. అలాగే వెనక వైపున ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడండి. చుట్టూ ఆవరించి తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. ఎంత శ్రద్ధ అండి మన పక్షంగా, ఎంత శ్రద్ధ. మన తల్లిదండ్రులు చిన్నప్పుడు నడిచేటప్పుడు తొట్టిల్లకుండా కాపాడేరేమో కానీ జీవితాంతం తొట్టిల్లకుండా కాపాడేటటువంటిది ఆ దేవునికే సాధ్యం. ఆ దేవునికే సాధ్యం. ఎవరు కాపాడతారండి? కొంత తొట్టిల్లకుండా నడక నేర్పించి వదిలేస్తారు తల్లిదండ్రులు. ఆ తర్వాత వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత తొట్టిల్లకుండా కాపాడే భార్య ఉంటుందా? తొట్టిల్లకుండా కాపాడే భర్త ఉంటాడా? మనుషులు ఎట్టుంటారంటే పడేసి అలా తొట్టిల్తే కొంచెం పడేద్దామనే మనసు ఉంటుంది మనిషికి కదా. కానీ తొట్టిల్లకుండా కాపాడాలి అనేటటువంటి మనసు ఎవరికి ఉందండి? దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు. మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన దేవుని గురించి చెప్తూ ఆయన వాడిన మొదటి పదం అది. ఇంకో పదం ఉందండి అక్కడ, తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు. నిలబెట్టాలండి మనిషిని. తొట్టిల్లకుండా కాపాడటం ఒక వంతు అయితే, రెండవది నిలబెట్టడం. ఆ నిలబెట్టడంలో కూడా రెండు పదాలు వాడారు అక్కడ. ఆనందం ఉండాలి, రెండోది నిర్దోషులుగా. ఒక దోషిగా కాదండి నిలబెట్టేది, ఒక దోషిగా నిలబడతారు ఎక్కడ? కోర్టులో. సమాజం కూడా మనల్ని దోషుల్ని చేసి నిలబెడుతుంది. ఒక్కోసారి మన బంధువులు కూడా మన మీద దోషం మోపి నిలబెడతారు. యేసయ్య మీద దోషం మోపారు, పౌలు గారి మీద దోషం మోపారు. దోషాలు మోపుతారండి ప్రజలు. కానీ దేవుని ఉద్దేశం ఏమో ఆనందం. నువ్వు నిలబడితే ఆనందం చూడాలి నీలో. నువ్వు నిలబడితే నిర్దోషివిగా కనపడాల. నువ్వు తొట్టిల్లకూడదు, నీలో ఆనందం ఉండాలి. నీలో ఏ దోషం లేకుండా నిర్దోషిగా నిన్ను నిలబెట్టాలని ఆయన ఆశ అండి. చూడండి, ఈ మూడు మనం ప్రభువుని అడిగామా ఎప్పుడైనా? అయ్యా నన్ను తొట్టిల్లకుండా చేయమని అడిగామా? నాకు ఆనందం దయచేయమని అడిగామా? నన్ను నిర్దోషిగా కాపాడు ప్రభు అని అడిగావా? మనం అడవకపోయినా ఈ మూడు పనులు యోధా జీవితంలో చేసి ఆ దేవుడు ఈ మూడు పనులు చేశాడండి నా జీవితంలో అంటున్నాడు ఆయన. ఆ దేవుడు ఎవరంటే తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే నీ జీవితాన్ని ఆనందంతో నింపి నిలబెట్టే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే నిన్ను నిర్దోషిగా నిలబెట్టేటటువంటి దేవుడు అంటున్నాడు ఆయన. అలాంటి దేవునికి నేనెవరిని? దాసుని. నన్ను తొట్టిల్లకుండా నిలబెట్టాడు కనుక నేను ఆయనకి దాస్యం చేస్తున్నా. నన్ను ఆనందంతో నింపాడు కనుక నేను ఆయనకి దాస్యం చేస్తున్నా. నన్ను నిర్దోషిగా తన రక్తం కార్చి నన్ను కడిగి నన్ను నిర్దోషిగా నిలబెట్టాడు కనుక నేను ఆయనకి
దాసుడయ్యా అంటున్నాడు. ఏమండి ఆ మాట మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? నేను ఆయనకు దాసుడయ్యా. ఎందుకు దాస్యం చేస్తున్నావు అంటే నన్ను తొట్టిల్లకుండా కాపాడాడు. ఎందుకు దాస్యం చేస్తున్నావు అంటే నా జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు. ఎందుకు దాస్యం చేస్తున్నావయ్యా అంటే నన్ను నిర్దోషిగా నిలబెట్టాడు. అందుకు నేను దాసోహం అయిపోయానండి. ఆయన ఏది చెప్తే అదే చేస్తాను. నేను ఆయనకు దాసుడిని అంటున్నాడు ఆయన. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఆయనకి దాసులంగా ఉన్నామా? అది ఆయన కోరుకునేది. మారిన ప్రతి వ్యక్తి ఆయనకి దాసుడుగా మారాలండి. ఇక్కడ యూదా అంటున్నాడు, నేను యేసుక్రీస్తుకి దాసుడిని అంటున్నాడు. అలాగే మీరు యాకోబు పత్రిక చూస్తే, యాకోబు పత్రికలో కూడా మొదటి వచ్చులో నేను యేసుక్రీస్తుకి దాసుడిని అంటాడు యాకోబు. యూదా క్రీస్తుకు దాసుడయ్యాడు, యాకోబు క్రీస్తుకు దాసుడయ్యాడు. వాస్తవంగా వాళ్ళిద్దరూ యేసయ్యకి ఏమవుతారు? సహోదరులు అవుతారు. కానీ వాళ్ళిద్దరూ యేసుక్రీస్తుకు దాసులుగా మారారు. యేసుక్రీస్తుకు దాస్యం చేస్తున్నారు వాళ్ళు. మూడవదిగా పౌలు గారు అంటాడండి ఫిలిప్పీ పత్రికలో మొదటి వచనంలో పౌలు గారు కూడా ఇదే పదాన్ని వాడతాడు. ఆయన యేసుక్రీస్తుకు దాసుడుగా ఉన్నట్టు ఆయన మనం చూస్తున్నాం. కనుక దేవునిలో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఆ క్రీస్తుకి మనం దాసులమయ్యామా? ఆ క్రీస్తు మన జీవితాలకి యజమానిగా ఉన్నాడా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుకి దాసుడిని అంటాడు పౌలు గారు. కానీ పౌలు గారు ఎవరండి? తిమోతి పత్రిక 13వ వచనంలో చూస్తే, నేను పూర్వము దూషకుడను, హింసకుడను. నేను నా పని ఏంటంటే దూషించటమే నా పని, తిట్టడమే నా పని. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు తిడతానే ఉంటాను నేను. రెండోది హింసిస్తూనే ఉంటా. మూడవది హాని చేస్తూనే ఉంటా. ఎవరికంటే దేవుని బిడ్డలకి నేను దేవుని బిడ్డలను దూషిస్తాను, దేవుని బిడ్డలను హింసిస్తాను, దేవుడి బిడ్డలకి హాని చేస్తాను. ఇది నా జీవితం అంటున్నాడు. దాంతో నా జీవితం వెళ్ళబుచ్చుతుంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయనలో మార్పు తీసుకొస్తే ఇప్పుడేం మారాడండి? ఇప్పుడేమయ్యాడు ఆయన? ఇప్పుడేం మారాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? దాసుడుగా ఉన్నాడు. ఆయన దాసుడుగా ఉన్నాడు. దూషకుడు దాసుడయ్యాడు, హింసకరుడు దాసుడయ్యాడు, హానికరుడు. ఇప్పుడు హాని ఉంది ఆయనలో? లేదు. ఇప్పుడు హింసించటం ఉంది ఆయనలో? లేదు. ఇప్పుడు దూషించటం ఉంది ఆయనలో? ఈ మూడు మనలో ఉన్నాయి కదండి. ఈ మూడు మనలో ఉండి దూషిస్తూనే ఉంటాం ఓ పక్కనే, ఓ పక్కన హింసిస్తూనే ఉంటాం, ఓ పక్కన హాని చేస్తూనే ఉంటాం, రెండో వైపు బైబిల్ చదువుతాం, మందిరానికి వస్తాం, అన్నీ చేస్తాం. సమాజం దృష్టిలో మనం ఎవరివి? కానీ మన దగ్గరే ఉంది, దూషణ ఉంది, హింసించటం ఉంది, హాని చేయటం ఉంది. కానీ అవి లేవండి పౌలు గారి దగ్గర. వాటిని వదిలేశాడు. వాటిని వదిలేసి దాసుడయ్యాడు. పౌలు గారు దాసుడయ్యాడు, యాకోబు దాసుడయ్యాడు, ఇక్కడ యూదా దాసుడయ్యాడు. ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నటువంటి వింటున్నటువంటి మనం బైబిల్లో ఈ మాటలు ఎందుకు రాశారంటే, వింటున్న మీరు కూడా ఏమవ్వాలంటే దాసులు అవ్వాలి. మీలో ఉన్న వాటిని విడిచిపెట్టి అప్పుడు దాసులు అవ్వాలి. వాటిని అలానే ఉంచుకొని నేను దాసుడిని అంటే అది ఎలా కుదురుతుందండి? అటు దాసుడుగాను, ఇటు దూషకుడుగాను, అటు దాసుడుగాను, ఇటు హింసకరుడుగాను, అటు దాసుడుగాను, ఇటు హానికరుడుగాను రెండింటిగా ఉన్నాడు పౌలు గారు? లేడు కదా. రెండు పోషించట్లే ఆయన, రెండు పాత్రలు ఆయన దగ్గర లేవు. మందిరంలో ఉన్నంతసేపు దాసులుగా ఉంటారు. ఆమె అనగానే మళ్ళీ వచ్చాడు వారు దాకా మావలేక. కనుక దేవుణ్ణి జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేద్దాం.
ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన బోధన గురించి మాట్లాడుతున్నారండి. బోధ ఎవరి బోధ? యేసుక్రీస్తు చేసినటువంటి బోధన గురించి మాట్లాడుతున్నాడు. ఆ బోధని విననటువంటి వారికి ఏం జరిగిందో తెలియజేస్తున్నాడండి. 5వ వచనంలో బోధ విన్నారు, 6వ వచనంలో బోధ విన్నారు, 7వ వచనంలో బోధ విన్నారు, కానీ ఆ బోధ ప్రకారం జీవించాల వాళ్ళు. 5వ వచనంలో ఎవరు బోధ విన్నారో చూద్దాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత మొదటి వారు ఇశ్రాయేలీలు. మొదటి వారు ఎవరండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు బోధించాడు దేవుడు, నేరుగా బోధించాడు, తన ప్రవక్తను పంపి బోధించాడు. వీరు లోబడనల్లని ప్రజలు, వీరు మాట వినని వారు, వీళ్ళతో నేను రాను అన్నాడు దేవుడు. నువ్వే తీసుకెళ్ళి వాడిని, నేను వాళ్ళతో రాను అంటే అంత విసిగిపోయాడు ఆయన. కనుక వాళ్ళని రక్షించినా సరే, ఐగుప్తులో నుంచి రక్షించి బయటికి తెచ్చినా సరే, ఎంత బోధ చేసినా సరే దేవుని మాట, దేవుని బోధ వినని వారు ఏమయ్యారండి? అక్కడ వాడిన ఒక పదం వాడారు వాళ్ళ కోసం. తర్వాత వారిని, ఆ పదం చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు ఏం చేశారండి? అది ఎవరు చేశారు? నాశనం చేసింది ఎవరు? దేవుడేనండి. ఎందుకు సందేహిస్తారు? ఏంటి దేవుడే అంటే నాశనం చేయటం ఏంటి అనుకుంటున్నారా? అన్నీ ఉండే ఆయన దగ్గర. ఆయన రక్షించాడు అనేటటువంటి గ్రహింపు లేకపోతే వెంటనే నాశనం కూడా చేసేసాడు. అరణ్యంలో నాశనం చేసేసాడండి. 40 సంవత్సరాలు నడిపించి 40 సంవత్సరాల్లో ఆ తరం ఎవరు కూడా లేరు. ఇక మొత్తాన్ని అరణ్యంలో నాశనం చేశాడు. అది బోధన గురించి రాస్తున్న మాటలు. బోధ మీరు నమ్మకపోతే, బోధ మీరు వినకపోతే అలాంటి ప్రభావం జరుగుతుంది. చాలా ప్రమాదం అండి. అందుకని బోధన గురించి రాస్తున్నాడు ఆయన. దేవుడు బోధించాడు, ప్రత్యేకంగా వాళ్ళకు బోధించడానికి మోషేని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నశించిన తర్వాత మరొక తరానికి బోధించడానికి యెహోషువని ఏర్పాటు చేశాడు. ఆయన అలా వరుసగా బోధిస్తూనే ఉన్నాడు నేటి వరకు. ఆ మోషే నుండి నేటి వరకు ఎంతమంది బోధకులు తమ పరిచర్యలో ముందుకు సాగారో మనకు తెలుసు. ఇక్కడ ఈ స్థలంలో ఎంతమంది బోధకులు నిలబడి బోధించారో మీకు తెలుసు. నిలబడి బోధించే బోధకులను చూడొద్దు దయచేసి. వారి స్వరం, వారి మాటలు, వారిని మనిషిగా మీరు అంగీకరించండి. ఆ బోధ ఎవరిది అంటే, ఎవరిదండి ఆ బోధ? నా మాటలు ఏమి లేవు దీనిలో, నా సొంత మాటలు లేవండి. ఆయన ఏ బోధ చేశాడో ఆ బోధనే నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక బోధన ఏం చేశారు వాళ్ళు? అయ్యో మమ్మల్ని రక్షించారే అనేటటువంటి కృతజ్ఞత లేకుండా బోధన వదిలేశారు, నిర్లక్ష్యం చేశారు. కనుక వారి బోధన నిర్లక్ష్యం చేసిన వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో 5వ వచనంలో తెలియజేశారు. అలాగే 6వ వచనంలో మరొక తెగ ఉంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమను నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాజనము జరుగు తీర్పు వరకు ఆయన కట్టెలో నిత్య పాశములతోనూ ఆయన బంధించాడు వాళ్ళని. చూడండి, మొదటి గ్రూపునేమో బోధ విననప్పుడు వారిని నాశనం చేశాడు. రెండో వాళ్ళని ఏం చేశాడు? వీళ్ళు నాశనం చేయలే, బంధించాడు. అలాగే అంటే కట్టేసేసాడు, బంధించి అలా ఉంచాడు. వాళ్ళకి టైం ఉంది. ఇంకా ఈ దూతలు వీళ్ళు చేసింది ఏంటంటే, దూతలు వాళ్ళకు ఒక స్థితిని ఇచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు కాపాడుకోలేను కదా, వాళ్ళు బంధించాడు. మొదటి వాళ్ళనేమో నాశనం చేసేసాడు, రెండో వాళ్ళనేమో బంధించాడు. అలాగే మూడవది 7వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆ ప్రకారము కానీ
సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వల్లే వ్యభిచారము చేయుచు పరశరీరాలులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడింది. సొదొమ గొమొర్రా ఆ 2 పట్టణాల్లో ఉన్న ప్రజలను ఏం చేశాడంటే అగ్ని గంధకాలతో కాల్చేసాడు. అయిపోయిందండి, ఏమి లేదు ఇక్కడ. మొదటి గ్రూపు వారిని రక్షించి ఐగుప్తు నుంచి రక్షించిన వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళని అరణ్యంలో నాశనం చేసేసాడు, అయిపోయింది. రెండో గ్రూపుని బంధించి అలా ఉంచాడు, వాళ్ళని ఇంకా నాశనం చేయలే. అలాగే మూడో గ్రూపుని సొదొమ గొమొర్రాలను పూర్తిగా కాల్చివేసేసాడు. చూడండి, ఆయన కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అలా అని శిక్షించే దేవుడు కూడా. ఎంత శిక్ష వెయ్యాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఇశ్రాయేలీలకు ఎంత శిక్ష వెయ్యాలో నిర్ణయించాడు, అలాగే దూతలకు ఎంత శిక్ష వెయ్యాలో నిర్ణయించాడు, సొదొమ గొమొర్రా ప్రజలకు ఎంత శిక్ష వెయ్యాలో నిర్ణయించాడు. నాకెంత శిక్ష వెయ్యాలో కూడా నిర్ణయించేది దేవుడే. శిక్ష నిర్ణయించేటటువంటిది దేవుడేనండి. కనుక ఈ సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. 3 నేను శిక్షించాను, అరణ్యంలో ఒక ప్రజను నేను శిక్షించాను, మహాదూతలు ప్రధాన దూతలను నేను శిక్షించాను, అలాగే సొదొమ గొమొర్రా ప్రజలను శిక్షించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడండి? అవి శిక్షించాడు, అయిపోయింది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మళ్ళా బోధన గురించి రాస్తున్నాడంటే వాళ్ళని శిక్షించాను గనక అది సంగతి. మీకు ఉంది టైము, మీకు ఉందండి. కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి వెంటనే జరిగించేసాడు, ముగించేశాడు. మనకెందుకు చెప్పిస్తున్నాడంటే, ఎందుకు చెప్పిస్తున్నాడంటే ఒకవేళ మార్పు వస్తుందేమోనని. ఒకవేళ మారుతావు, దీన్ని శిక్షించడం ఇష్టం లేదు ఆయనకి. శిక్షించడం పెద్ద పని కాదు ఆయనకి. కానీ మీలో బోధ, నీకు దగ్గరకు బోధన తెచ్చి నీలో మార్పు తీసుకురావాలని ఆయన ఉద్దేశం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మార్పు కోరుకుంటున్నాడు నీ జీవితంలో, ఆయన మార్పు కోరుకుంటున్నాడు నీ కుటుంబంలో. మారి నువ్వు ఎలా మారాలండి? మారి నువ్వేమవ్వాలి? దాసురాలిగా అవ్వాలి. ఈ రోజుల నుండి దాసురాలుగా మారిపోవాలి, ఈ రోజు నుండి దాసుడుగా మారిపోవాలి. ఈ విషయాలన్నీ చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని గురించి ఆయన వాడిన పదాలు ఏంటంటే, వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. లవ్ ఫీస్ట్ అది జరుగుతుందేమో, లవ్ ఫీస్ట్. కానీ ఆ లవ్ ఫీస్ట్లో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరు కూడా నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు కాదు, ప్రేమ లేని వాళ్ళండి. వాళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారు. మెట్ట అంటే ఎత్తైన స్థలం కదండి, ఎత్తైన స్థలం. కానీ అది నిజంగా ఎత్తైన స్థలం లేదు అక్కడ. నిజంగా ఎత్తైన స్థలం, ఎత్తైన స్థితి అక్కడ. వాళ్ళంతా దొంగలు అంటున్నాడు. రెండవది, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగా ఉంటున్నారు. ఇది రెండవ పోలిక. వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్జల మేఘాలు అంటున్నాడు. మూడో పోలిక ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే కాయలు రాలిపోయి 2 మార్లు చచ్చి వేళ్లతో పగిలింపబడిన చెట్లుగా ఉన్నారు. ఈ 3 ఉదాహరణలు అక్కడ ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆ 3లో మధ్య మాట మనం మేఘాలు అనేటటువంటి మాట. వాళ్ళు ఎలా ఉన్నారండి? మేఘాలుగా ఉన్నారు. ఏ మేఘాలు? మేఘాలకు ముందు ఒక పదం ఉంది, నిర్జల. అంటే జలం అంటే నీరు, నిర్జల అంటే నీరు లేని మేఘాలు. నిర్జల అంటే నీరు లేని మేఘాలు. మేఘాల్లో నీరు ఉంటుందండి. ఆ మాట ఎక్కడుందంటే ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలిద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో వారికి మేఘములు చినిగిపోకుండా ఆయన మేఘములలో నీళ్లను
బంధించను. మేఘంలో ఏముంచాడంటే ఆయన నీళ్ళను ఉంచాడు. ఎందుకని కారణం కూడా చెప్పాడు అక్కడదే వచనంలో. ఎందుకు నీళ్ళను ఉంచాడు మేఘంలో? మేఘం ఏమవుతుంది? చిరిగిపోద్ది. మీరు ఆకాశంలోకి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత బయట చూడండి, ఆకాశంలో మేఘం ఒకసారి ఇంత మేఘం కనపడుతుంది, అది నడుస్తూ వెళుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ మేఘం అంతా కూడా డివైడ్ అయిపోద్ది, చిరిగిపోద్ది. అలా మేఘం చిరిగిపోకుండా మేఘాన్ని ఏం చేశాడు? నీళ్లతో బంధించాడు. నీళ్లతో ఉన్నటువంటి మేఘం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. నీళ్లు లేని మేఘం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. మీరు గమనించండి. తర్వాత నీళ్లతో ఉన్నటువంటి మేఘం నల్లగా ఉంటుంది, నీళ్లు లేని మేఘం తెల్లగా ఉంటుంది. ఆ నీళ్లతో ఉన్న మేఘం వచ్చి ఏం చేస్తుందంటే ఆ మేఘంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అక్కడ కింద వర్ష రూపంలో కుమ్మరించేస్తుంది. ఆ నీళ్లతో కలిసి భూమి తన ఫలాన్ని ఇస్తుంది. కనుక మేఘాన్ని నీళ్లతో నింపింది ఎవరు అంటే దేవుడు. ఇక్కడ ఈ వచనంలో మేఘాన్ని ఎవరికి పోల్చాడు? మనిషికి పోల్చాడు. వారు ఎలా ఉన్నారంటే నిర్జల మేఘాలుగా ఉన్నారు. ఉందా అక్కడ మాట? వారు నిర్జల మేఘాలుగా ఉన్నారు. మనిషిని మేఘంతో పోల్చాడు ప్రభువారు. నిర్జల మేఘం అంటే ఆ మేఘంలో జలం లేదు, నీరు లేదు. ఈ మనిషిలో నీరు లేదు. నీరు దేనికి పోలికంటే బైబిల్లో ఎఫెసీ పత్రికలో వాక్యానికి పోల్చబడింది. వాక్యము నీరు. మేఘంలో ఏముండాలా? నీరు ఉండాలి. మన జీవితంలో ఏముండాలా? వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే, నీరు లేకపోతే మేఘం ఏమైపోద్ది? తన షేప్ పోద్ది, మారిపోద్ది, శిథిలమైపోద్దండి. దానికి రూపురేఖలు లేకుండా పోద్ది. ఈ జీవితంలో వాక్యం లేకపోతే ఏమైపోద్ది? ఈ జీవితం కూడా, ఈ జీవితానికి ఒక షేప్, ఆకారాన్ని తీసుకొచ్చేది ఏంటంటే వాక్యం. జీవితానికి ఆకారం ఒక తీసుకొచ్చేది. అందుకే ఆ వాక్యమే దేవుని బోధ. ఆ బోధన గురించి నేను మీకు రాయాల్సి వచ్చిందయ్యా. బోధన గురించి మేము మీకు రాస్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్జల మేఘాలుగా ఉన్నారు. వాళ్ళల్లో వాక్యం లేదు. వాక్య జలం వాళ్ళల్లో లేదు. వాక్య జలం నీ జీవితాన్ని కడిగి శుభ్రం చేస్తుంది. వాక్య జలం నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. వాక్య జలం నిన్ను పవిత్రపరుస్తుంది. నిన్ను పవిత్రతలో ముందుకు కొనసాగింపచేస్తుంది. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం మేఘాన్ని ఎలా నీటితో నింపాడో అలాగే మన జీవితాన్ని దేనితో నింపాలండి? అందుకే ఈ ఆదివారం ఈ వాక్యాన్ని, ఆదివారం మందిరానికి వెళ్ళేది అందుకే, ఆదివారం మందిరాల్లో వాక్యం ప్రకటించేది కూడా నీ జీవితాన్ని వాక్యంతో నింపాలని, నీ కుటుంబాన్ని వాక్యంతో నింపాలని. నిండిందా? ఏమండి నిండిందా? నిండుతండి. ఎప్పుడు మేఘంలో నీరు ఉంటుందో ఆ నీళ్ళు ఆడ దిమ్మరించేస్తుంది కదా మేఘం. ఇక్కడ నింపబడింది ఆదివారం ఆరాధనలో, ఆరాధన అయిపోగానే ఇక్కడే దిమ్మరించేస్తుందండి. ఇక్కడే దిమ్మరించేసి వెళ్ళిపోతామండి. ఇక ఎంతకాలం చూసినా ఈ మేఘం ఎలా కనపడుతుందంటే నిర్జల మేఘంగానే కనపడుతుంది. కనుక మేఘం నిర్జల మేఘంగా ఉండకూడదు. జీవితం నిర్జల జీవితంగా ఉండకూడదు. రెండోది, మేఘం దేంతో పోల్చారంటే మనిషి జీవితంతో పోల్చారు కదా. అయ్యగారు పాట పాడించారు, మేఘాల మీద యేసు. రెండో మేఘం ఏం చేస్తుందంటే ప్రభువుకి వాహనంగా ఉంది. ప్రభువుకి ఎలా ఉంది? వాహనంగా ఉంది. ఆయన వస్తాడు. రెండో రకంలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? మేఘం మీద ఎక్కువ వస్తాడు. అపోస్తల కార్యంలో ఒక మాట రాయబడింది చూడండి. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో అలాగే 11వ వచనంలో మేఘము ఆయనను కొనిపోయెను అని వ్రాయబడి ఉంది. ఆయన పునరుద్ధారుడై లేచి
40 దినాలు అందరికీ ప్రత్యక్షమైన తర్వాత మేఘము ఆయనను ఉందా 1వ అధ్యాయం చివరి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయేను. అంటే తీసుకుపోయిందండి. ఒక మేఘం ఈ లోకంలో నుండి యేసయ్యని అలా తీసుకొని వెళ్ళిపోయింది. మేఘం మరలా ఆయన్ని అక్కడి నుండి ఇక్కడికి తీసుకొస్తుంది. ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళ్ళటానికి వాహనం కావాలి. ఈ లోకంలో యెరూషలేము వెళ్ళటానికి ఆయన వాడిన వాహనం ఏంటి? గాడిద. గాడిద ఒక స్థలం నుండి ఒక స్థలానికి ఆయన్ని చేర్చింది. మేఘం ఒక స్థలాన్ని నుండి ఒక స్థలానికి ఆయన్ని చేర్చింది. కనుక మేఘం దేంతో పోల్చబడిందంటే బైబిల్లో మనిషి జీవితంతో పోల్చబడింది కదా. మనిషి గాడిని తీసుకెళ్ళింది ఆయన ఒక స్థలం నుంచి ఒక స్థలానికి, మేఘం తీసుకెళ్ళింది ఒక స్థలం నుంచి ఒక స్థలానికి. కానీ మనిషి మాత్రం ఆయన ఒక స్థలాన్ని నుంచి ఒక స్థలానికి తీసుకెళ్ళాల. ఎవరు తీసుకెళ్తే మన నలుగురువే ఉండవండి. ఇక్కడ గుడి అయిన తర్వాత మనం ఎవరిని తీసుకెళ్ళాలి? ఆయన్ని తీసుకెళ్ళాలి మన జీవితం మీద. మన జీవితం మేఘం ఆయనకి వాహనం. మేఘం మనిషితో పోల్చాడు కనుక ఈ మనిషి ఏం చేయాలంటే ఆయన్ని మోసుకొని ఇంకో కుటుంబం దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన మోసుకొని ఇంకో జీవితం దగ్గరకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? మందిరానికి వాళ్ళు వస్తారు, మళ్ళీ వచ్చేవారం వాళ్ళు వస్తారు. అయ్యగారు మళ్ళీ ఇంకో ఇల్లు ఎదుర్కోవాలి. అలా వస్తే ఇల్లు చాలకుండా. మేఘం వాహనం అండి. మేఘం మన జీవితాంతో పోల్చారు కనుక మనం ఆయన జీవితాన్ని ఒక స్థలానికి, మరొక నూతన స్థలానికి, నూతన జీవితం దగ్గరకి, నూతన కుటుంబం దగ్గరకి తీసుకెళ్ళేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎంతమంది దగ్గరకి తీసుకెళ్ళావు? నీ జీవితంలో ఆయన్ని నీ దగ్గరే బంధించేసావా? ఎటు కదలకుండా? లేకపోతే ఎప్పటికప్పుడు వర్షం కుమ్మరించినట్టు ఇక్కడే కుమ్మరించేసి వెళ్ళిపోతున్నావా? ఇంకో జీవితం దగ్గరికి తీసుకెళ్ళాలండి ఆయన్ని. అలా ఆయన ఒక స్థలం నుండి మరో స్థలంకి వెళ్ళడానికి మేఘం ఉపయోగపడింది, గాడిద ఉపయోగపడింది. అలా ఒక జీవితం దగ్గర నుండి మరో జీవితం దగ్గరికి, ఒక కుటుంబం దగ్గర నుండి మరో కుటుంబానికి వెళ్ళటానికి నేను ఉపయోగపడాలా. ఆ ఉద్దేశంతోనే నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చానండి ఆయన్ని మీకోసం. ఆయన మోసుకొచ్చి మీకు అప్పగిస్తున్నా. ఇప్పుడు మీరేం చేయాలా? మీరు మీ అపార్ట్మెంట్లో మోసుకెళ్ళిపోవాలి. మీరున్న చుట్టుపక్కల వాళ్ళు వింటారో వినరో మనకు అనవసరం అండి. వాళ్ళు మారరండి, వాళ్ళు వినరండి. చెప్తున్నాడు ఆయన. యెహెజ్కేలు చెప్తుంటే అప్పుడు వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. వాళ్ళు వింటారో వినరో నీకు అనవసరం అయ్యా. చెప్పటం నీ పని. ఆ మిగిలిన పని అంతా ఆయన చూసుకుంటాడు. కనుక మోసుకెళ్ళండి ఆయన్ని. ఎందుకంటే మనల్ని మేఘంతో పోల్చారు కనుక బైబిల్లో మనం ఆయన ఒక స్థలం నుంచి, ఈ స్థలం నుంచి ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఆయనకి? ఆయన ఈ నా మాటలు కాదు, దయచేసి నన్ను మన్నించండి. ఆయన అడుగుతున్నాడు మిమ్మల్ని, ఎక్కడికి తీసుకెళ్తావు? నేను తీసుకొచ్చి మీకు అప్పగిచ్చా. మరి మీరు తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? ఆలోచన చేయండి. ఒక స్థలం ఎన్నుకోండి. ఆ స్థలం దగ్గరకు తీసుకెళ్ళండి. వారు విన్నా వినకపోయినా వారికి చెప్పి వదిలేసేయండి అంతే. ఏ వారం విన్నది ఆ వారం మీలో ఉండకూడదు. దాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అప్ప చెప్పాలి. ఆయన్ని మేఘం మీద మోసుకెళ్ళిన రీతిగా మనం కూడా ఆయన్ని మరొక స్థలానికి చేర్చేవారుగా మనం ఉండాలని ఈ మాటలు మనలను హెచ్చరిక చేస్తున్నాయి. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు తీసుకెళ్ళారు ఆయన్ని? బైబిల్ అలా ఎవరైనా తీసుకెళ్ళారా? ఏమని మాకు చెప్తున్నారు తీసుకెళ్ళమని. బైబిల్ ఎవరు తీసుకెళ్ళారా? ఒక స్త్రీ నీళ్ళకు వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎంతమందిని వేసుకొచ్చింది నీళ్ళకి? అమ్మా, ఒక్కతే వచ్చిందండి. కొండ తీసుకొని మధ్యాహ్నం 12ంటికి ఒక్కతే వచ్చింది. ఎందుకంటే ఆమెతో రావటానికి ఎవరు ఇష్టపడరు. వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్ళరు కదా. నలుగురు దగ్గర కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారు. కానీ ఆమెతో రావడానికి ఇష్టపడరు.
అందుకని సిగ్గుపడుతూ భయపడుతూ ఒక్కతే వచ్చింది. ఒక్కతే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళింది ఒక గ్రామంలోకి. ఆమె గ్రామంలోకి వెళితే గ్రామం ఆమె వెంట వచ్చింది. ఏమండి, ఆమె మాటలు విన్నారండి గ్రామం. ఏమండి మేము చెప్తే ఎవరు వింటారండి? అసలు ఆ స్త్రీ అనాలి కదా, అయ్యా నా జీవితమే దరిద్రం, నేను చెప్తే ఎవరు వింటారయ్యా, నన్ను దగ్గరికి రానియరు, నాతో కలవరు, నేను చెప్తే వినరు అని ఆ స్త్రీ అనాలా? అందా? తీసుకెళ్ళింది. ప్రభువు మాటని ఒక వాహనంగా తీసుకెళ్ళిపోయింది. ఆ గ్రామం కదిలి ప్రభు దగ్గరకు వచ్చింది. అలాగే మధ్యాహ్న కాల సమయంలో ఆ మాటను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. యోనా, నా మాట తీసుకెళ్ళయ్యా, ఎక్కడికి? నినివేకి తీసుకెళ్ళయ్యా అంటే నా వల్ల వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళ దగ్గర నేను వెళ్ళనయ్యా అన్నాడు. సాకు చెప్పాడండి. తీసుకెళ్ళడానికి ఇష్టం లేక తీసుకెళ్ళా. ఆయన ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇంకో చోటుకి వెళ్తే ప్రబోధన పెట్టాడా? ఆ పని నీతో చేయించాలి అని ప్రభు నిర్ణయించుకుంటే నిన్ను కొట్టైనా చేపిస్తాడు సార్, బలవంతంగా చేపిస్తాడు ఆ పని. అది నా అనుభవంతో చెబుతున్నమాట. అది యోనా అనుభవం, అది నా అనుభవం కూడా. అది అమ్మకి పిల్లలు లేరు, చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రభు మొదటి సంతానం మగపిల్లడిని ఇస్తే సేవకు సమర్పిస్తాను. ఎప్పుడైతే ఆ తీర్మానం చేశారో అప్పుడు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు కలిగారు. కనుక మొదటి పిల్లవాడిని సేవ ప్రతిష్ఠించింది. అలా ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ఎస్సీ కాలేజ్ చదువుకున్నాము, డిగ్రీ అయిపోయింది. ఇక సేవకు వెళ్ళాలంటే మ్యారేజ్ చేసి సేవకు పంపించాలి. మ్యారేజ్ చూస్తే ఆ వచ్చిన సంబంధం వాళ్ళకి చెప్పింది, అమ్మ సేవకు వెళ్ళాలి ముందుగానే చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. ముందు ఒప్పుకొని తీర పెళ్ళి అయిన తర్వాత మేము రాము మా వల్ల కాదు, మేము యాడ్ చేస్తాం, మా అమ్మాయి యాడ్ చేస్తాం. ఒక సంవత్సరం తిరగకుండా వాళ్ళ నోట్లో నుంచి మరలా సేవకు వస్తాం మొదటి అని చెప్పి పలికిస్తాడు. ఆ మాట నీ నోటితో కక్కిస్తాడంటే తీసుకొచ్చి, యోనాన్ని తీసుకొచ్చి చేపతో మింగి తీసుకొచ్చి అక్కడే కక్కిస్తాడు. బలవంతంగా నీతో ఆ పని చేయాలని నిర్ణయిస్తే చేపిస్తాడండి ఆయన. అందాన్ని తెచ్చుకోవచ్చు. దయచేసి అందాక ఆయన బలవంతంగా చేస్తే ఎలా ఉంటుంది? గుర్రం మీద వెళ్తున్నాడు, సరదాగా గుర్రం స్వారీ చేస్తూ గుర్రం మీద వెళ్తున్నాడండి. అక్కడి నుంచి పడేసాడు కింద. బలవంతంగా చేస్తే అట్లా ఉంటుంది. 3 దినాలు అక్కడే ఉన్నాడు, ఆహారం లేదు, నీళ్ళు లేదు. బలవంతంగా దెబ్బ కొట్టి చేయించాడు. బలవంతంగా చేప కడుపులో 3 దినాల నుంచి చేయించాడు. ఎందుకంటే అంత బలవంతం ఎందుకు? ఆయన చేపించాలి అనుకుంటే ఎప్పుడైనా చేపిస్తాడు. ఆయన అంత బలవంతం చేయకముందే ఈరోజు మరి ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఆయన దృష్టిలో ఎవరున్నారో నాకైతే తెలియదు. నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒక వాహనంగా, ఆయనకు వాహనంగా నువ్వు ఉంటావా? ఆయనకు వాహనంగా మేఘం ఉంది, ఆయనకు వాహనంగా గాడిద ఉంది. ఆయనకు వాహనంగా నువ్వు ఉంటావా? ఒకవేళ నువ్వు లేవేమోనని ఆయన బాధపడుతూ ఈ మాటలు నాతో పలికిస్తున్నాడేమో నాకైతే తెలియదు. కనుక ఆయనకు వాహనంగా ఉండేటటువంటి బిడలుగా మనం ఉండాలని చెప్పి ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. కనుక అలాగూ తీసుకొని పోయి ఆయన పరిచర్యను ఉపయోగించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని ఎదుట ఈ సందేశం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, దేవుని ఎదుట ఎలా ఉండాలి? దేవుని ఎదుట తగ్గింపు కలిగి దాసుడుగా ఉండాలి. దేవుని ఎదుట ఆయన ఇచ్చినటువంటి ఆయన మాటను తీసుకుపోయి ఆయన వాహనంగా ఉండాలి. ఆయన బోధను అనుసరించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ మార్పులన్నీ యూదాలో కలిగినాయి. ఆ మార్పులన్నీ మనకు తెలియచేశాడు. కనుక అలాంటి మేఘంగా నీవు ఉంటూ ఆయన దీవెనలు నీకు నీ కుటుంబానికి కలగాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను.
దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వాక్యమును మనము తీసుకెళ్లే వారముగా మనం సిద్ధం చేసుకుంటాం. మన జీవితాన్ని సిద్ధం చేసుకొని దేవుని యొక్క కృపను మనం పొందాలి. ఒకవేళ ఆ విషయాల్లో మనం తప్పిపోయితే జ్ఞాపకం చేసుకొని దేవుని అడిగి, ప్రభువా ఈ వాక్యాన్ని నేను పట్టుకెళ్లకుండా నా దగ్గరే అట్టుపెట్టుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు. ఈరోజు నుండి నేను తీర్మానం తీసుకుంటున్నాను, ప్రభువా ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళడం ద్వారా వాళ్ళ జీవితాలు మారాలని తీర్మానం తీసుకుంటూ ఉండడం సాయం చేయండి అని తీర్మానం తీసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీరు మాట్లాడిన మాటలు మీకు వందనాలు. నా ప్రభా మరి మేఘము వలె నా తండ్రి మనిషి జీవితాన్ని పోల్చారు. ఆయా నిర్జలమైన మేఘముల కాకుండా నా తండ్రి ఆయా వాక్యముతో నీటితో నింపబడిన జీవితము మంచిగా మనం సాయం చేయండి. మరి నా ప్రభావ ఈ వాక్యము నా తండ్రి ఇతరుల దగ్గర తీసుకుని వెళ్ళి వారికి ప్రకటించడం ద్వారా నా తండ్రి వారి జీవితాలు బాగా వారికి రక్షణ ఆనందం పొందాలని సాయం ప్రభావ. కొన్ని సమయాలు కొన్ని విషయాల్లో తప్పిపోయాం ప్రభావ. మేమైతే వెళ్ళాము కానీ ఈ వాక్యం తీసుకెళ్ళాం. మేఘము వెళ్ళింది కానీ మేఘములో నీరు లేదు. మేము వెళ్ళాము కానీ వాక్యం లేదు. ప్రభావం క్షమించండి. ఈరోజు నుండి నా ప్రభా మేము వాక్యం తీసుకెళ్ళే బిడ్డలుగా మీరు మమ్మల్ని నా ప్రభా మమ్మల్ని సిద్ధం చేయండి. తీర్మానం తీసుకుంటున్నగా సహాయం చేయమని యేసు నామంలో మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు తన అతను రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరవబడిన శరీరములకు సాదృశ్యముగా ఉన్న రొట్టె. దీనిని తీసుకున్నప్పుడు అలా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పండి. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యాన్ని తీసుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు, తీర్మానం తీసుకున్న మా తీర్మానాన్ని బలపరచండి. యేసు నామంలో ఈ మనం చేస్తున్నాము తండ్రి. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో దేవుని పెట్టారా, మీ కుడి చేయి కనిపించేదని చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. మొత్తం తీసుకుని పక్కన